ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బడి పంతులుగా మారిన సీఎం చంద్రబాబు పిల్లలకు పాఠాలు బోధించిన ముఖ్యమంత్రి. వనరులు ఎలా సృష్టించాలనే అంశంపై వివరణ. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో కోలాహలంగా సందడిగా సాయి మందిరాలు. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక్కడుగు అనే నినాదంతో బడి పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ పాక్షికంగా దెబ్బతిన్న గణపవరం హైస్కూల్ ప్రహారీ గోడ 25 లక్షల రూపాయల వ్యయంతో నూతన గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలో గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి. గురువారం వేకువజాము నుండే సాయి మందిరాలకు చేరుకున్న భక్తులు. బహిరంగ ప్రదేశంలో మద్యపానం, ధూమపానం చేస్తే జైలుకే. వ్యాపార సంస్థల్ని తనిఖీ చేసిన పట్టణ పోలీసులు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్ష. గురు అనుగ్రహం ఉంటే అన్ని రకాల అనుగ్రహాలతో ముందుకు వెళ్లవచ్చని చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం గురు పౌర్ణమి పురస్కరించుకుని చిలకలూరుపేట పట్టణంలోని పురుషోత్తం పట్టణంలో వేయించేస్తున్న శ్రీ షిరిడి సాయి నాథుని మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. చిలకలూరుపేట నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. ఈ ప్రత్యేక పూజల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవస్థాన కమిటీ వారు పాల్గొన్నారు. అనంతరం వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. బైరా శివరాం బాబు గారు, ధర్మపత్ని జయలక్ష్మి గారు, బాబా గారి అమ్మాయి వారి కుటుంబాన్ని బాబా గారు ఎల్లవేళ కాచి కాపాడి రక్షించగాక. బాబు రామారావు గారు అన్నదాన రాష్ట్ర వ్యాప్తంగా బడి పండుగ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం జరిగిందన్నారు. పాఠశాలలో జరిగే ఈ సమావేశానికి తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారని, ఏడాదికి ఒకసారి పాఠశాలలో ఈ బడి పండుగ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమావేశానికి హాజరై విద్యార్థులు వారు ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. పేరెంట్ టీచర్స్ మీట్ రాష్ట్రం మొత్తం మీద కూడా
ఒక పెద్ద పండగలాగా ఈరోజు జరుగుతూ ఉంది. ప్రతి స్కూల్లో కూడా తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుతున్న టీచర్స్ అందరికీ కూడా మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు. ఇంత పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్స్ మీట్ జరపటానికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లల ఏదైతే చదువులోనూ ఆ స్కూల్ యొక్క పరిసరాలపైన కానీ అక్కడున్న టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్ని సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నవా లేవా, అక్కడున్న టీచర్స్ ఏ విధంగా వారి పిల్లలపైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఒకసారి తెలుసుకునే దానికి ఈ పేరెంట్ టీచర్స్ మీట్ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది. అయితే మీరు ఈరోజు వచ్చారు, మళ్ళీ వచ్చే సంవత్సరం రావటం అని కాకుండా ఎంత రెగ్యులర్గా మీరు స్కూల్కి వచ్చి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏ విధంగా చదువుతున్నారని చెప్పి అక్కడ టీచర్స్ని ఎప్పటికప్పుడు వాకప్ చేసి వెళ్తే మీకు ఎంత మటుకు పేరెంట్ వైపు నుంచి మీకు, అలాగే టీచర్ వైపు నుంచి వారు ఏమన్నా చెప్పాలనుకుంటే ఎక్కడైనా కొద్దిగా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంటే కనుక వారు కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. మీరు వస్తున్నారు ప్రతి నెలకి ఒకసారి అంటే టీచర్స్ వైపు నుంచి కూడా, అలాగే ప్రిన్సిపల్ గారి వైపు నుంచి అందరూ కూడా అరే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వస్తున్నారు స్కూల్కి అంటే అదొక పరిసరాలని కానీ అలాగే పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ అన్ని వాటిపైన కూడా మరింత ఇప్పుడు పెట్టే ధ్యాస కంటే కూడా మరింతగా. చిలకలూరిపేట పట్టణంలో ఆక్రమణకు గురైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు మరియు ప్రమాదాలపై మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నర్సరావుపేట సెంటర్ సర్కిల్ నుండి నర్సరావుపేటకు వెళ్లే దారిలో టిడ్కో పసుమర్రు ప్రాంతాల్లో ఇల్లు కేటాయించినప్పటికీ ప్రజలు గుడిసెలు వేసుకుని రోడ్లపైన వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. అడ్డ రోడ్డు సెంటర్లోనే కోటప్పకొండ రోడ్లో షాపులు, కేబీ రోడ్డు, నర్సరావుపేట సర్కిల్ నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయం వైపు వెళ్లే రోడ్లలో కూడా ఆక్రమణ అధికంగా ఉన్నాయని, దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అనేక సార్లు ఆక్రమణ తొలగించినప్పటికీ వ్యాపారస్తులు తిరిగి రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నారని కమిషనర్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ సిబ్బందిచే త్వరలో రోడ్లపై మార్కింగ్ చేరినట్లు ఆయన వెల్లడించారు. మార్కింగ్ దాటి రోడ్లపైకి వచ్చే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, జరిమానా విధించడంతో పాటుగా కేసు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆక్రమణను వారం రోజులుగా తొలగించాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ స్వయంగా తొలగించి అందుకయ్యే ఖర్చుని ఆక్రమణదారుల నుండి వసూలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నోటీసులు 2-3 రోజుల్లో సర్వ్ చేయబడతాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా సజావుగా కార్యకలాపాలు సాగించడానికి ప్రజలు, పోలీసులు సహకరించాలని ఆయన కోరారు. నమస్కారం. మన చిలకలూరిపేట పురపాలక సంఘంలో అనేక రోడ్లని కొంతమంది ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా తీసివేసినప్పటికి కూడా మళ్ళీ అగైన్ అక్కడే వచ్చి రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా దాని మూలంగా అనేక రకాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ముఖ్యంగా నర్సరావుపేట సర్కిల్ నుంచి నర్సరావుపేటకు వెళ్ళే దారిలో చాలామంది టిడ్కోలో ఇల్లు ఇచ్చినప్పటికీ, పసుమర్రులో ఇల్లు ఇచ్చినప్పటికి కూడా అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడి నుంచి వెళ్లకుండా ఉన్నారు. అదేవిధంగా కోటప్పకొండ రోడ్లో కొంతమంది షాపులు పెట్టుకొని ఆ సర్కిల్లో కూడా చాలామంది ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. ఇకపోతే కేబీ రోడ్డు, నర్సరావుపేట సర్కిల్ నుంచి సబ్ రిజిస్టార్ వైపు వెళ్ళే రోడ్లు మనము తీసేసినప్పటికి కూడా, ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేసినప్పటికి కూడా అగైన్ మళ్ళా షాపుల వాళ్ళు కానీ అక్కడ వ్యాపారస్తులు కానీ రోడ్డు మీదకి వచ్చి అనేక విధాలుగా అంతరాయం కలిగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము మార్కింగ్ ఇస్తున్నాము. ఆ మార్కింగ్ దాటి రోడ్లోకి ఎప్పుడు కూడా రాకూడదు. త్వరలోనే ఒక 4-5 రోజుల్లో మేము క్లియర్గా ప్రతి రోడ్లో కూడా మార్కింగ్ ఇస్తున్నాం. ఆ మార్కింగ్ దాటి బయట రోడ్డు మీదకి వస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా పెనాల్టీలు వేస్తాం. అదేవిధంగా వాళ్ళ మీద కేసులు కూడా పెడతాం. కాబట్టి దయచేసి అక్కడ అనవసరంగా ఇబ్బందులు గురి చేయకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా పురపాలక సంఘానికి, అదేవిధంగా పోలీసు వారికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ కూడా వారం రోజుల లోపల తీసేయాలి. దీనికి సంబంధించిన నోటీసులన్నీ కూడా మీకు సర్వ్ చేస్తాం 2-3 రోజుల్లోనే.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ వాళ్ళు సొంతంగా రిమూవ్ చేసుకొని పురపాలక సంఘానికి సహకరించాలి. అలా చేయని పక్షంలో మేమే రిమూవ్ చేసి దానికి అయ్యే ఖర్చులన్నింటినీ కూడా మీ దగ్గర నుంచి వసూలు చేస్తామనేసి మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నాదెండ్ల మండలం గణపవరం మరియు గుణవారిపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని శ్రీలత పాల్గొని మాట్లాడారు. కౌలు రైతులు CCRC కార్డు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని, పంట నష్ట పరిహారం, పంట కొనుగోలులో పంట యొక్క వివరాలు నమోదు తప్పనిసరిని వివరించారు. అన్నదాత సుఖీభవ పథకంకి అర్హులైన జాబితాలో పేరు లేని వారు రైతులు కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ లో నమోదు చేసుకున్నట్టుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. ఖరీఫ్ 2025-2026 సీజన్ కి గాను పత్తి పంట వేసిన మరియు వేయదలిచిన రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఒక ఎకరానికి 1900 చొప్పున ప్రీమియం చెల్లించడంతో విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం జరిగినప్పుడు పంట బీమా చెల్లించబడనని వివరించారు. చివరి తేదీ జూలై 15 అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ జీపీ శ్రీనివాసరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు లక్ష్మణ్ నాయక్, వెంకటేష్, అశోక్ రెడ్డి, గ్రామ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం గురువారం ఘనంగా జరిగింది. గణపవరంలోని జడ్పీ హైస్కూల్లో జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే పత్తిపాటికి ఘన స్వాగతం పలికారు. పాఠశాలలో నూతనంగా నిర్మించే ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 25 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రహరీ గోడ నిర్మాణం జరగనుంది. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతో జడ్పీ పాఠశాలకు నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయులు ప్రసంగించారు. విద్యలో రాణించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యాశాఖలో అనేక వినూత్న విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాలలో అనేక మార్పులు వచ్చాయని, విద్యార్థులు ఈ వసతులు వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని పలువురు విద్యార్థులకు సూచించారు. విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు సన్మానం చేయించారు. బడి పండుగలో భాగంగా పాఠశాలను రకరకాల పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రంగవల్లుని అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ముందంజలో ఉంటుందని, మనకి దగ్గరలో అమరావతి రాజధాని నిర్మాణం కాబోతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వల్ల నేటి యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని, విద్యార్థులంతా చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా 10 మంది సహాయ సిబ్బందితోటి ప్రతిరోజు కూడా విద్యార్థులకు విద్యాభ్యాసానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా 50 మంది విద్యార్థులను మన పాఠశాలలో ఏమేమి కొరతలు ఉన్నాయి, ఏ విధంగా మీ అందరినీ ఈ దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి, మీ తల్లిదండ్రులు కన్న కళలు ఏ విధంగా నిజం చెయ్యాలి అనేటువంటి దానికోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీ విద్యాశాఖ మంత్రి, ఎవరు మీ విద్యాశాఖ మంత్రి? నారా లోకేష్ బాబు గారు విద్యా సంస్కరణలు తీసుకొచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా సంస్కరణలు తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్యతో పాటు తల్లిదండ్రులు ఏ విధంగానైతే విద్య కోసం ఈనాడు ఖర్చు పెడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఆస్తులన్నా అప్పులు చేస్తాం, ఈ రోజు మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే మీ అందరినీ దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో చూడాలి. గతంలో లేనిది నారా లోకేష్ బాబు గారు మంత్రి అయినాక తల్లిదండ్రులతో, విద్యార్థులతో, టీచర్స్ తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. మీకు ఒక మంచి యూనిఫామ్ ఇవ్వాలి, మంచి భోజనం కూడా సన్న బియ్యం, ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు సన్న బియ్యంతో మంచి భోజనం కూడా, క్వాలిటీ భోజనాన్ని కూడా మీకు అందించాలి. సకాలంలో పుస్తకాలు అందించాలి. మంచి విద్యను అందిస్తే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక దూరదృష్టితోటి భవిష్యత్తుని
దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఈ గడపవరం వరకు 2,52,70,000 ఇప్పటికి వేయటం జరిగింది. ఇంకా గ్రీవెన్స్ లో ఉన్న వాటిని కూడా వేయటం జరుగుతూ ఉంది. మీ తల్లిదండ్రులకు ఒక నమ్మకం, ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేటువంటి దానికి ఏమైనా స్కూల్ మేనేజ్మెంట్ తరఫున కానీ స్కూల్లో భోజనాల లోపాలు కానీ టీచర్స్ ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నా టీచర్స్ చెప్పి చిలకలూరిపేట నియోజకవర్గంలో బడి పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల తండ్రుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల సంస్థల్లో ఈ తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిలకలూరిపేట మండలం పసమరు గ్రామంలో జెడ్పీ హైస్కూల్ నందు నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. కోలాట ప్రదర్శన నిర్వహించారు. రంగవల్లుని అందంగా తీర్చిదిద్దారు. పసమరు గ్రామానికి చెందిన కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెడుతున్న అధునాతన వస్తువుల్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు విద్యలోనే కాక అన్ని రంగాల్లో రాణించాలని పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. విద్యలో రాణించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను సన్మానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడి పాత్ర పోషించారు. పుట్టపర్తి కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో పిల్లలకు వనరుల గురించి ఆయన పాఠం చెప్పారు. మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడే వేటినైనా సరే వాటిని వనరులు అంటారు అంటూ పిల్లలకు బోధించారు. మంత్రి నారా లోకేష్ పిల్లల పక్కన ఓ విద్యార్థిలాగా కూర్చొని వాటిని విన్నారు. అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు? మీరు వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక తప్పుదోవకి వెళ్లిపోతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత వ్యవసాయం చేసుకునే దుస్థితి నెలకొందని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై రాష్ట్ర ఎస్సీ కమిషనర్ జి శంకర్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. దానిలో భాగంగా పలు గిరిజన సంఘాల నాయకులతో, ప్రొఫెసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు గిరిజన సంఘాల నుండి వినతి పత్రాలు స్వీకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే బ్యాంక్ లాగ్ పోస్టుల్లో గిరిజన యువతకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రతి ఏడాది బ్యాంక్ లాగ్ పోస్టుల నిర్వహణ జరగాలన్నారు. గిరిజన గురుకులాల్లో గిరిజన ఉపాధ్యాయులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణంలో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పలు వ్యాపార సంస్థలు బండి కోట్లను ఎస్ఐ చెన్నకేశవులు బృందం తనిఖీ చేశారు. బహిరంగంగా ధూమపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెన్నకేశవులు హెచ్చరించారు. పొగాకు నిషేధిత డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ చేస్తే జైలుకు పంపిస్తామన్నారు. వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. 20 వాహనాలపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 4,000 జరిమానా వసూలు చేశారు. 6 బయట ధూమపానం, మద్యపానం చేసిన కఠిన చర్యలు ఉంటాయని పట్టణ ప్రజల్ని హెచ్చరించారు. చిలకలూరిపేట పట్టణంలోని కుమ్మర కాలనీలో ఉన్న మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ బడి పండుగ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ పార్వతి పాల్గొని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచన సలహాలు అందించారు. తల్లిదండ్రుల సమావేశానికి వచ్చిన వారిని హెచ్ఎన్ సుబ్బారావు ఘనంగా సన్మానించారు. విద్యలో రాణించిన విద్యార్థులను అభినందించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ నరేంద్ర, సచివాలయ అడ్మిన్ సాగర్, వాసవి క్లబ్ సత్యనారాయణ, సురేష్, నాగమల్లేశ్వరరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. నాదెండ్లలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నాదెండ్ల గ్రామంలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో గురువారం గురు పౌర్ణమి పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. సాయినాథుని మందిరం మొత్తం వివిధ రకాల కూరగాయలు, పండు పూలతో అందంగా అలంకరించారు. నాదెండ్ల గ్రామంలోని భక్తులు గురువారం వేకోజామున సాయినాథుని మందిరానికి చేరుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలు, నాయకులకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గురు పౌర్ణమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. గురువు ఆశీస్సులు ఉంటే అన్ని ఉన్నట్టేనని, అలాంటి గురు పౌర్ణమి రోజు సాయిబాబాను దర్శించుకుని పూజలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని, ప్రతి ఒక్కరూ శాంతి సహనంతో ఉండాలని, సమాజానికి ఉపయోగపడే సేవ కార్యక్రమాలు చేయాలని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆకాంక్షించారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో సాయిబాబా మందిరాలకు వెళ్లారని, వారందరికీ అంతా మంచి జరగాలని ఆయన కోరారు. గణపవరంలో ఉన్న శ్రీ బెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీ కూడా పాక్షికంగా దెబ్బతిని పడిపోయింది. ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే పత్తిపాటి దృష్టికి తీసుకొచ్చారు. శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంటనే స్పందించారు. జిల్లా పరిషత్ చైర్మన్ తో సంప్రదింపులు జరిపి పాఠశాల ప్రహారీ గోడకు నిధులు మంజూరు చేయించారు. పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి 25 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం గురు పౌర్ణమి పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రాల నడుమ ఈ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీనివాసరావు కాంపౌండ్ నిర్మాణం చేయాలి. ఈ కాంపౌండ్ నిర్మాణం చేస్తే ఆడపిల్లలకు కానీ చదువుకునే విద్యార్థులందరికీ ఒక మంచి రక్షణ ఉంటుంది. దారిని పోయే వాళ్ళు ఎవరు రాకుండా ఉండేటువంటి దానికి ఉంటుందని శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చినందుకు మున్నంగి శ్రీనివాసరావు గారిని గట్టిగా అభినందనలు కోరుతా ఉన్నాము. స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా పలువురు విశ్రాంత గురువుల్ని సత్కరించారు. ఇందులో భాగంగా డాక్టర్ పివి సుబ్బారావు, చుక్కా విన్సెంట్ పాల్, బిట్రా నాగేశ్వరరావు, వెంకటప్పను వారింటికి వెళ్లి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పరాకుసుమం శ్రీనివాసరావు, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉప్పల భాస్కరరావు, జయరాం రెడ్డి, మల్లెల శివ నాగేశ్వరరావు, పోలయ్య తదితరులు ఉన్నారు. ఈనాడు శుభదినాన ఒక దిశ నిర్దేశించేవాడు గురువు. ఈ గురువుని మనం మన సాంప్రదాయం మొదలైన కాడి నుంచి కూడా మనకి ప్రథముడు గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, మార్గాన్ని నేర్పేది గురువు. మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మన సాంప్రదాయం ఎలా ఉండాలనేది నేర్పేది, మార్గాన్ని నిర్దేశించేది కూడా గురువు. అలాంటి గురువుల్ని ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆదేశాల మేరకు గురువులు సత్కరించుకొని గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్దేశించారు. రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము చిలకలూరుపేటలో పివి సుబ్బారావు గారిని ఈరోజు సత్కరించుకోవడం జరుగుతుంది. చిలకలూరుపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసుకున్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక అర్చన పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం 300 మంది భక్తులు అఖండ జాతక గురువుల సిద్ధి హోమ పూజ కార్యక్రమం జరిగింది. వేద మంత్రాలతో ఘనంగా హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం 2000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ముద్దన రమేష్, డాక్టర్ లావు సుష్మల్ పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం వారికి వేద మంత్రాలతో ప్రత్యేక సత్కార కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని శ్రీ దత్తసాయికి ప్రదర్శన చేసి హోమంలో ఆహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూసపాటి బాలాజీ, దేవరకొండ నాగేశ్వరరావు, రాహుల్, హనుమంతరావు, అజయ్ కుమార్లు పాల్గొన్నారు. దేవస్థాని
सर्वाणि धर्माणि धर्मान्यासं देहनाहं महिमानसचन्द्रयज्ञपूर्वे राज्यासन्ति देवाः ॐ राजाधिराजाय प्रसय्यदायिने नमो वै शिवाय कुर्महे सा मे कामान् कामकामाय पूजमानः अभिचन्द्रवक्रे श्रीयेष्यन्नो श्राद्धम् अक्षतां समर्पयामि विघ्नोपवीतं परमं पवित्रं विजिमञ्च शुक्रं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्तं त्वष्टेन भुञ्जामि अमृतो विधानमसि श्री समर्थ सद्गुरु साईनाथ देवता विजायमानोन्न केतु ऋषा देवे भागेभ्यो विदधा चन्द्रमा मनसो जातः शतमानं भवति शतायुर्वेन्द्रिये आयुष्वेन्द्रिये प्रतिष्ठते समर्थ सद्गुरु साईनाथ देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु ओम एवैतां ब्रह्मणो वेदा मृतेनावृताम्बुरे तस्मै ब्रह्मज ब्रह्माय आयुर्कीर्तिं प्रजां ददुः చిలకలూరిపేట 22వ వార్డు గాంధీపేటలో మోడర్న్ జూనియర్ కాలేజీ వారు నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న 22వ వార్డు కౌన్సిలర్ కూనల ప్రమీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రమీల మాట్లాడారు. విద్యార్థులు నేటి సమాజంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. మనం గురువుని గౌరవించాలి. ఎందుకంటే మనలో ఎంతో అజ్ఞానం ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే గురువు గారు ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. గురువుని గౌరవిస్తే చాలు మనకి ఉద్యోగాలు ఏంటి, చదువు ఏంటి అంతా బాగా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు బాగా చదువుకోవాలని చెప్పి పిల్లలందరికీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం అని డబ్బులు వేస్తున్నారు. ఎందుకంటే అవి డబ్బులు వేస్తుంటే మీ అందరూ బాగా కష్టపడి చదువుకొని మీ భవిష్యత్తు బాగా కాపాడుకుంటారని. మన హైటెక్ సిటీ బాగు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాగే రేపు అమరావతి రాజధాని కూడా బాగు చేసి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి కంపెనీలు చేస్తున్నారని, మీ అందరికీ ఉద్యోగాలు అక్కడ కల్పించడానికి. మీరు బాగా చదువుకుంటే, చదువు ఒక్కటే ఇవాళ మనకు ఆయుధం. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ కూడా బాగుంది. మీకు గవర్నమెంట్ తరఫున మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మోడల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ద్వారకామాయి ట్రస్ట్ చైర్మన్ ఆలయ నిర్వాహకులు చల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆగస్టు 11వ తేదీన జరిగే ఆలయ వార్షికోత్సవానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రత్న బేకరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. మన చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల శ్రీ సాయినగర్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరం యొక్క ఇవాళ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయి భక్తులందరికీ కూడా తెలియజేసేదేమనగా చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏమిటంటే, వచ్చే నెల అనగా ఆగస్టు 13వ తారీఖున శ్రీ షిరిడి సాయినాథుని యొక్క మందిర నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరిగి 7వ సంవత్సరం నుండి 8వ సంవత్సరం వరకు వస్తాం కనుక సప్త వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారికి స్వయంగా సహస్ర కలశాలతో భక్తులందరూ కూడా ఈ విభూతితో కూడినటువంటి అభిషేకం కార్యక్రమం చేస్తున్నాం మూల విరాట్కి. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని సాయి భక్తులందరూ వినియోగించుకొని ఈ సహస్ర కలశాలతో స్వామివారికి చేస్తున్నటువంటి విభూతి భస్మాభిషేక కార్యక్రమానికి హాజరై స్వామివారి యొక్క కృపకు, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగాను కోరుచున్నాము.
రెండో వార్డు గాంధీపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కౌన్సిలర్ కూనల ప్రమీల పాల్గొన్నారు. స్కూల్లోనే కాక ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారని గమనించి వారిని బాగా చదివించి వారి భవిష్యత్తు బంగారు బాట వేయాలని ప్రమీల తల్లిదండ్రులకు సూచించారు. గురువుల్ని గౌరవించడం నేర్పించాలని తెలియజేశారు. నాదెండ మండలం గణపవరంలోని అచలదాసు నాయన మఠంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆధ్యాత్మిక గురువుల్ని సత్కరించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు భజనలు జరిగాయి. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదానం చేశారు. 14 కార్యక్రమాల్లో మఠాధిపతి కటారదాసు నాయనతో పాటుగా పలువురు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. పట్టణంలోని సాధనేని చౌదరయ్య కళ్యాణ మండపంలో గురువారం ఆధ్యాత్మిక జ్ఞానపీఠం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా జ్ఞానపీఠం వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురుజీ అభినవ వ్యాసులు దేవినేడు చలపతి రావును ఘనంగా సత్కరించారు. రాష్ట్రం నుండి కాకుండా వేద దేశాల నుండి వచ్చిన ఆయన శిష్య బృందం ఒక్కొక్కరు వెళ్లి ఆయన కాళ్లకు మరియు మాతాజీ మాధవి అమ్మ పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడారు. వ్యాస పూర్ణమి ప్రత్యేకత వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కేతినేని శ్రీహరి, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటుగా పలువురు మహిళలు పాల్గొన్నారు. చౌదరయ్య కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక జ్ఞానపీఠం తరఫున కార్యక్రమం జరుగుతూ ఉంది. గురు పూర్ణిమ అనేటువంటిది శిష్యులైనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో శిష్యులైనటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటి పండుగ. ఈ రోజున, ఈ వ్యాస పూర్ణిమ రోజున శిష్యులందరూ కూడా తమ తమ గురువుల్ని కనుక పూజించుకున్నట్లయితే వ్యాసుడి దగ్గర నుంచి పరంపరగా ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీస్సులు అందుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు. అందుకనే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద పండగ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవటం జరుగుతుంది. స్థానిక డిఆర్ఎన్ఎస్విఎస్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న డి రాజా రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరా సుజాత తెలిపారు. ఇటీవల జరిగిన పల్నాడు జిల్లా ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడం వల్ల పల్నాడు జిల్లా జట్టుకు ఎంపిక చేశారని, ఈ నెల 12 నుండి అనంతపురం జిల్లా కదిరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంఘం అధ్యక్షుడు తేల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ కందిమల్ల సాంబశివరావు, సెక్రటరీ ఎం శివానంద కుమార్, జాయింట్ సెక్రటరీ ద్వేతంచెల్ల కోటేశ్వరరావు, ట్రెజరర్ బచ్చు రామలింగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరా సుజాత, విద్యార్థి డి రాజా, పిడి ప్రవీణ్ అభినందించారు. పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ దాసి చిట్టిబాబుకు ప్రజాసేవరత్న అవార్డు ప్రదానం జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చిట్టిబాబుకు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ, ముఖ్య అతిథులు ప్రముఖుల వైద్యులు డాక్టర్ ముద్దిన రమేష్ బాబు, డాక్టర్ లావు సుష్మ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. చిట్టిబాబు ఈ అవార్డు పొందడం పట్ల పలువురు అభినందించారు. చిట్టిబాబు జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థకు సలహాదారుగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజా న్యాయవాదిగా ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నారు. అలాగే పేదల పక్షాన ఉచిత న్యాయ సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి సేవలు గుర్తించి అవార్డు ప్రదానం చేశారు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే